హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా బంకమట్టితో చిన్ని గణపయ్యను చేశారు. ఇది వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ అండి. ట్యూస్డే ఉంది, అంటే నిన్న. పేరెంట్స్ అన్న తర్వాత కంపల్సరీ మనకు ఎంత బిజీ ఉన్నా మనం ఏం చేస్తే పిల్లల కోసం కాబట్టి రోజు మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎందుకు నేను విషయం చెప్పానంటే, అక్కడ పిల్లలు చాలామంది పేరెంట్స్ రాలేదని చాలా బాధపడుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా మనం చేసేదంతా పిల్లల కోసం కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్. అందుకే ఇద్దరు కాకపోయినా అట్లీస్ట్ ఒక్కరైనా వెళ్తే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎవరైనా తప్పుగా అనుకోమాకండి, ఏదో నాకు చెప్పాలనిపించింది. అక్కడ చాలామంది పిల్లలు బాధపడుతున్నారు ఎవరు రాలేదన్నట్టుగా, అందుకనేసి చెప్పాను. మనం ఏం చేస్తే పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్, వాళ్ళు బాగుంటేనే మనం బాగున్నట్టు. అందుకే వాళ్ళ కోసం మనం టైం కేటాయించడం ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కనబడుతుంది కదా నా 10th క్లాస్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఇటుపక్క కొంతమంది, అటుపక్క కొంతమంది కూర్చున్నారు. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. ఎందుకంటే శ్రావణ మాసంలో ఎవరు నాన్ వెజ్ ఎక్కువ తినలేదు కదా, అందుకనే నాన్ వెజ్ ఫ్రీలు ఉంటారన్నట్టుగా నాన్ వెజ్ వెజ్ పెట్టారు. అదే మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ. మేమైతే అసలు నాన్ వెజ్జే తీసుకోం ఫ్రెండ్స్, నేనైతే వెజ్జే తీసుకున్నా. దాంతోపాటు ఇంకా పేరెంట్స్ మీటింగ్ ముగిచ్చేసుకొని ఇంకా గణపతి పండగ వచ్చింది కదా, పిల్లలకి ఏమేమి కావాలనేసి వాళ్ళు టీషర్ట్స్ అడిగారు గణపతికి. తీసుకోవడానికి బజార్కి వెళ్ళాము. అమ్మ చాలా క్రౌడ్ ఉంది. ఎక్కడ చూస్తే గణపయ్యలే. బొజ్జ గణపయ్య, చిన్ని గణపయ్య, కలర్ గణపయ్య. ఆటోలో కూర్చొని మేము పిల్లలే వీడియో కవర్ చేశారు ఫ్రెండ్స్. చూడండి అక్కడ ఎంత క్రౌడ్ ఉందో. చాలా ముద్దుగా మట్టి గణపతి, కలర్ గణపతి. కాకపోతే పెద్ద గణపతిలన్నీ కెమికల్తో చేస్తారని చెప్తున్నారు మా పిల్లలు. చాలా తెలుసుకున్నారు పిల్లలని అనిపించింది. ఎంత అన్ని ఫ్లవర్స్, దాంతోపాటు గణపతికి ఇష్టమైన అవన్నీ కూడా మార్కెట్లో ఫుల్ క్రౌడ్ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో అవే ఉన్నాయి. గణపయ్య కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళని వీడియో కవర్ చేయడానికి కాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము మార్నింగే ఉరుకుందిరన్న స్వామి టెంపుల్ దగ్గర వినాయక చవితి ఉంది కదా, అక్కడ పూజ చేసుకున్నాము. ఎందుకంటే ఊర్లో కూర్చోపెట్టారు గణపతిని, పూజ చేయడానికి లేట్ అవుతుందన్నట్టుగా ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళేసరికి బంకమట్టి తెచ్చుకొని పూజ చేయాలి కదా తొందరగా అనేసి. ఆయనకి అస్సలు ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది. హాస్టల్లో ఉండే ప్రతి పిల్లలకి కూడా జ్వరం వచ్చిందండి, సగం మందికి. ఈ స్కూల్లోనే కాదు, హాస్టల్లోనే కాదు, ఇంట్లో మా ఊళ్ళో సగానికి ఎక్కడ చూస్తే కోల్డ్, కాఫ్, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ టైంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే గణపతిని చూడండి ఎంత బాగా బంకమట్టి తెచ్చి ఓపికతో, హెల్త్ బాగాలేకపోయినా కూడా అంత ఇష్టం ఈయనకి. పోయినసారి ఇంతకుముందంతా విభూతితో చేశాడు, ఇప్పుడు బంకమట్టితో చేసి కలర్ స్కెచ్ చేసి నిన్ననే అన్నీ తీసుకొని ఎంత బాగా చేశాడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము గణపతిని ఇంట్లో పెట్టుకోలేదండి. గణపతిని ఎక్కడ కూర్చోపెడతారో అక్కడ ప్రసాదం చేసి, అక్కడ పూజ చేసేసి ఇచ్చేసి అక్కడున్న పిల్లలకి అందరికీ ఒక ఎంతమందికి అయితే అంతమందికి ప్రసాదం ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇంట్లోనే పెట్టుకుంటాం అనుకోండి, మేము ఇంతకుముందు ఎప్పుడు ఇంట్లో పెట్టలేదు. ఏదో పిల్లలు చేశారు కదా, మనం ఆయన్ని ఎందుకు ఇంట్లోనే పెట్టుకోవడం అన్నట్టుగా. ఇక్కడైతే పిల్లలు చాలా ఇక్కడే ఉంటారు, 3 రోజు వరకు పిల్లలు ఇక్కడ ఎక్కువ వాళ్ళ టైం స్పెండ్ చేస్తారు. అందుకనేసి ఇక్కడ ప్రసాదం చేసి కొబ్బరికాయలు కొట్టేసి ఆయనకి ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మా ఊరి గణపయ్య. ఈసారి చాలా బాగుంది గణపతి విగ్రహం. నిజంగా దేవుడు గణపతినే డైరెక్ట్గా వస్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. గణపతిని చూస్తూ ఉంటే చాలా ఇష్టమైంది. ఇక్కడ చూడండి, మా రెండో అబ్బాయికి అస్సలు ఒంట్లో బాగాలేదు, కానీ గణపతి పండుగ అంటే గణపతి దగ్గరే ఎక్కువ ఉండాలి, అక్కడే టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన లేచి రెడీ అయ్యేసి, స్నానం చేసేసి రెడీ అయ్యేసి విగ్రహం చేసి తన చేతులతోనే నిజంగా ఖుషి అనిపిస్తుంది. కానీ మనం పిల్లలు ఏం చేస్తారో దానికి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.